అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 9వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం ఏప్రిల్ నెల తేదీ 9వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ద్వాదశి, నక్షత్రం మఖ, కర్ణం బవల, పక్షం శుక్లపక్షం, యోగం గండ, రోజు బుధవారం, జన్మరాశి సింహరాశి. అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:44 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:23 నుండి 1:55 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:30 నుండి 9:12 వరకు ఉంటుంది. ఈరోజు దిశశల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఈ ఆరోగ్యం పట్ల ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు మందు. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తరిమేస్తుంది. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనడం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. పాత స్నేహాలు బంధాలు రూపకరిస్తాయి. ఈరోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు దూరం అవుతుంది. ఆఫీసులో బాసు తాలూకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చనుంది. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి, పుస్తక పఠనము, మీకు ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో తీవ్రంగా గొడవపడవచ్చు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తద్వారా ఈరోజు మీ జీవితంలోకి ఇలా అందమైన రోజుగా మలుచుకోండి. ఆఫీసులో ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరంతా ఎక్కువ శ్రద్ధ చూపడానికి మీరు గమనిస్తారు. ఈరోజు ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందగలరు. ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. మీ పిల్లలు సమస్యను తీర్చడానికి కొంత సమయాన్ని కేటాయించండి. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితులు లేవు. దీనిని గతంలో విని ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు స్వయంగా అనుభూతి చెందనున్నారు. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు బాగా ఆలస్యమైనది. ఎటువంటి సమస్య లేకుండా బంధువులు మీ ఇంటికి వస్తారు. ఇది మీ యొక్క సమయంను ఖర్చు చేస్తుంది. నవ్వించే బంధువులు కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ను ఇస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. బహుకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త దూర బంధువు నుండి అందడం వల్ల మీ కుటుంబం అంతటికీ ప్రత్యేకించి ఒక సంతోషాన్ని కలిగించగలదు. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తి సంప్రదించే రోజు మొత్తమైనదిగా మార్చుకోండి. మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది. మీకు ఇష్టమైన పుస్తక పఠనం లేదా మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈరోజు సమయంను వాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి అనుకూలకుండా మీరు ఒక చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మరపురానిగా మిగిలిపోవచ్చు. మీరు ఆరోగ్య సమస్య వల్ల ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత ఎదుగుదల కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. ఆరోగ్యం బాగోలేని బంధువులింటికి చూడడానికి వెళ్ళండి. ఇతరుల జోక్యం రాపిడి ఒత్తిడికి కారణమవుతుంది. పనిచేసే చోట తలెత్తే కష్టాల సమస్యలకు పరిష్కారం వేలకు ఉద్యోగం సహాయం అందగలదు. అది మీ వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అవి మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వల్ల జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకా బంధుత్వం మీకు చాలా డిస్టర్బ్ చేయవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తుల వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే వారి ధనాన్ని భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని కలవడం వల్ల ప్రేమ వివాహం మిమ్మల్ని మీ మనసు మబ్బు పట్టినట్టుగా చేస్తుంది. ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే.
ఈరోజు ఈ రాశి గల కొంతమంది వ్యక్తిగతులు వారి యొక్క సమయాన్ని టీవీ, కంప్యూటర్ చూడడం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు. మీ జీవిత భాగస్వామి మీ ముందును ఒక గొప్పగా మీకు కనిపించడం ఖాయం. మీ జీవిత భాగస్వామి ముందన్నట్టు లేనట్టుగా గొప్పగా కనిపించడం ఖాయం. మీ ప్రియమైన వారి రోజును అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్య చెప్పుకోండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు ఈరోజు మీకు భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీకు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతర అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సంఘ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఖాళీ సమయంలో ఈరోజు మీరు ఫోన్లో ఏదైతే వెబ్ సిరీస్ని చూడగలరు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకోండి. దాన్ని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్ మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు వివాహం అయిన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యంతో బలపడే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. మీకు ప్రియమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ కూడా సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడు పాడవుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసుకి అనే విషయాలు మాట్లాడుకోవడమే. మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపుల్లో సందర్శిస్తారు. అంతేకాకుండా దీనివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఎంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలు అనుభవిస్తారు. ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లు అనిపిస్తే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీరు కుటుంబంలో వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు మీ ప్రేమ కథ మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వ్యవహరించి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోదగిన సూచన. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు కుటుంబ వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3, పరిహారం వచ్చేసి మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు, తెలుపు మధ్యలో ఉన్న ఆవులకు ఆహారం రాసి పసుపు రాసి సమర్పించండి. కాబట్టి ముఖ్యంగా స్నేహితులను వెనుకంచ వేయకుండా ఆదుకునేటువంటి స్వభావం మీరు కలిగి ఉంటారు. ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరగబోయేటువంటి అవకాశం మీద కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా ఎదురు చూడనటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావద్దు. అది నిరుద్యోగస్తుల విషయంలో ఒక రకమైన అవకాశం, ఉద్యోగస్తులు మరొక రకమైన అవకాశంగా ఉండబోతుంది. మనసు వ్యాపారాలు చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి మరొక రకమైనటువంటి అవకాశం, లేదా విదేశాలు ఎవరైతే స్థిరపడాలని చెప్పి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం, మీకు మీ యొక్క కొన్ని కళలకు సంబంధించినటువంటి ఒక నైతిక విషయాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితంలో వారికి సంబంధించినటువంటి అతిపెద్ద అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోగలబోతున్నారు. అదేవిధంగా ఒకే ఉద్యోగస్థంలో ఎవరైతే చాలా రోజులు స్థిరపడి ఉన్నారో వారి జీవితంలో మంచి అవకాశాలు అయితే మీకు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి.
కాబట్టి ఈ అంశంలో రాశికి చెందినటువంటి తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పొందుకోవాలి. అదేవిధంగా విదేశాలకి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వారి యొక్క కుటుంబ మద్దతు అనేది లేక మీరు ఈ విధంగా ఆగిపోయినట్టు ఉన్నప్పటికీ వారికి చాలా వరకు కూడా మద్దతు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.